ఏలియన్స్ చాలా కాలంగా మనం తరచూ వింటున్న పేరు. ఏలియన్ అంటే గ్రహాంతరవాసి అని అర్థం. వీరు వింత జీవులు, చాలా శక్తివంతులు అని. ఒక గ్రహానికి చెందిన వీరు మన భూగ్రహంపై ఫ్లయింగ్ సాసర్లలో వచ్చి వాలుతుంటారని, మనపై దాడి చేయడానికి సదా సిద్ధంగా ఉంటారని ఎన్నెన్నో హర్రర్ థ్రిల్లర్ లాంటి కథలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు విశ్వంలో ఏలియన్స్ ఉన్న మాట వాస్తవం, అయితే అక్కడ మాత్రం లేదు అంటూ ఓ డేరింగ్ ట్రూత్ చెప్పాడు. ఇంతకు ఏలియన్స్ ఉన్నాయా? ఒబామా చెప్పిన స్టోరీ ఏంటి? అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యూట్యూబర్ బ్రెయిన్ టైలర్ కోవెన్స్ ప్రశ్నకు బదులిస్తూ ఏలియన్స్ ఉన్నది నిజమే, కానీ ఏరియా 51లో లేవు, గ్రహాంతర జీవులు ఉన్నాయన్నమాట వాస్తవమని చాలా స్పష్టంగా చెప్పారు. భూమి వెలుపల జీవించే జీవరాశుల్ని ఏలియన్స్ అని పిలుస్తున్నారు. వీటిని శాస్త్రీయంగా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అని కూడా అంటారు. గ్రహాంతరాల్లో సూక్ష్మ జీవులు లాంటి జీవాలు, మొక్కల్లాంటి జీవాలు, మనుషుల్లాంటి తెలివైన జీవులు ఉంటాయని కొందరి వాదన. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఏలియన్స్ కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. నాసా పరిశోధన ప్రకారం మార్స్ పై జీవ సూచనలు ఉన్నాయి. అలాగే జూపిటర్, చంద్రుడు, శని వంటి గ్రహాలపై అధ్యయనం చేస్తోంది. విశ్వం చాలా విశాలమైంది, కోట్లాది గ్రహాలున్నాయి. ఆ గ్రహాల్లో జీవం ఉండే అవకాశాలని కాదనలేమంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. 1947 జూలైలో అమెరికాలోని రోస్వెల్ ప్రాంతంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒక రైతు తన పొలంలో లోహపు ముక్కలు, వింత ఆకారపు భాగాలు, కాలిపోయిన శకలాలను గమనించాడు. వెంటనే ఈ సమాచారాన్ని అమెరికా సైన్యానికి చేరవేశాడు. వెంటనే సైన్యం రంగంలోకి దిగింది, సంఘటన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఒక UFOను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. కానీ కొన్ని గంటల్లోనే మాట మార్చి అది కేవలం వాతావరణ బెలూన్ మాత్రమే అని తెలిపింది. అప్పటి నుంచే ప్రజల్లో అనుమాన బీజాలు మొలకెత్తాయి. రైతు పొలంలో కూలిన UFOలో ఏలియన్స్ మృతదేహాలున్నాయని, వాటిని సైనికులు రహస్యంగా తరలించి ప్రభుత్వ ప్రయోగశాలలో దాచారంటూ ప్రజలు వదంతులు పుట్టించారు. మరికొంతమంది వింత ఆకారంలో ఉన్న శరీరాలను చూశామని కూడా చెప్పారు. అప్పటి నుంచి రోస్వెల్ ఘటన ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అమెరికా ప్రభుత్వం అది ప్రాజెక్ట్ మోగుల్ అనే రహస్య బెలూన్ ప్రయోగం, సోవియట్ అణు పరీక్షల్ని గమనించేందుకు వాడారని, ఏలియన్స్ తో సంబంధం లేదని ప్రకటించినా ప్రజలు నమ్మలేదు. అప్పటి నుంచి అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా ఓ పాడ్కాస్ట్ లో మళ్లీ ఏలియన్స్ విషయం ప్రస్తావించడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అందరూ అనుమానిస్తున్నట్లుగా అమెరికా వైమానిక దళ స్థావరం నెవాడాలోని ఏరియా 51లో ఏలియన్స్ ఉన్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. అక్కడ భూగర్భ సౌకర్యం లేదని సృష్టీకరించారు. ఏదైనా బలమైన కుట్ర చేస్తే తప్ప అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా ఏరియా 51లో ఏదీ దాచలేరని ఒబామా అన్నారు. వాస్తవానికి 2020 నుంచి నేతి ఆట్ హోమ్ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది కార్యకర్తలు అసాధారణ రేడియో సంకేతాలను గుర్తించడం ద్వారా ఏలియన్స్ ఉనికి కనుగొనేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏరియా 51 అంటే ఏంటి? అమెరికా దాన్ని ఎందుకు రహస్య స్థావరంగా మార్చుకుంది? అక్కడ ఏం జరుగుతోంది? చాలా ఆసక్తికరమైన విషయం. ఏరియా 51 మ్యాప్ స్థానాన్ని సూచిస్తుంది. ఇది యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళ స్థావరానికి ప్రసిద్ధి చెందిన పేరు. లాస్ వెగాస్ కు ఉత్తరాన 85 మైళ్లు అంటే 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెవాడా ఎడారిలోను గ్రూమ్ సరస్సు వద్ద ఇది ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందన్నది చాలా రహస్యంగా ఉంచుతారు. అలర్ట్ సిగ్నల్స్, ఎలక్ట్రానిక్ విజిలెన్స్ తో పాటు ఆర్మడ్ గార్డులు కూడా ఇక్కడ ఉంటారు. ఇది పూర్తిగా పబ్లిక్ నిషేధిత ప్రాంతం. ఈ స్థావరంలో 12,000 అడుగుల పొడవు రన్వేలున్నాయి. US మిలిటరీ ప్రకారం ఇది వ్యూహాల అభివృద్ధి, అధునాతన శిక్షణను నిర్వహించడం అనువైన యుద్ధ స్థలం. అమెరికా సోవియట్ ప్రచన్న యుద్ధ సమయంలో ఏరియా 51 ని U-2, SR-71 బ్లాక్ బర్డ్ నిఘా విమానాలు సహా విమానాలను పరీక్షించేందుకు అభివృద్ధికి వీలుగా తయారు చేశారు. ఇంతకు ఒబామా అన్నట్లు ఏలియన్స్ ఉన్నాయని అంటున్నా ఏరియా 51లో మాత్రం లేవు, ఇది పక్కా అని చెప్తున్నారు. ఏలియన్స్ ఉన్నాయంటూనే తాను చూడలేదంటున్నారు. ఇంతకు ఒబామా మాటలు ఎందుకు వివాదాస్పదం అవుతున్నాయంటే, గతంలో వీరే జిమ్మీ కిమ్మెల్ లైవ్ షోలో ఏలియన్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, నేను ఆ రహస్యాలు చెప్పలేను, వారు ఊరుకోరు కదా అన్నారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇదండి కథ. ఇంతకు ఏలియన్స్ ఉన్నాయో లేవో తెలీదు, ఇప్పుడిప్పుడే తేలే విషయం కూడా కాదు.